నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో కరెంటు బిల్లులు భారీగా వచ్చాయని, సో ఇది ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్పై తీవ్ర ప్రభావం చూపుతుందని చర్చ సాగుతోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నెల కరెంటు బిల్లులు భారీగా రావడంతో ఈ ప్రభావం అనేది జగన్మోహన్ రెడ్డిపై ఖచ్చితంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో అనేటువంటి చర్చ సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో. దీని గురించి ఏమంటారు మీరు? కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా కోతలు మొదలైనవి. దీన్ని మరి ఏప్రిల్ నెల ఎట్లా ఉంది, రేపు మే నెల ఇంకా మండిపోయింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు ముందస్తు జాగ్రత్తలు అనేవి లేకుండా, ప్రణాళికబద్ధంగా లేకుండా పరిపాలన జరిగితే ఎలా ఉంటుంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏం మాట్లాడాడు? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను అన్నాడు. మరి ఇప్పుడు ఎన్నిసార్లు? ఇప్పుడు 9 సార్లు పెంచడం కూడా జరిగింది. మరి 200 రూపాయలు వచ్చేసాట ఈరోజు 1100, 1200 వచ్చేసి నిరుపేదల మీద దాడి జరుగుతూ ఉంది. అంటే ఎందుకు, ఎట్లా పెంచాడు, ఏ ప్రాతిపదికన పెంచాడు అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. మరి పీపీఎల్ రద్దు పవర్ పర్చేసింగ్ దానికి సంబంధించి వాళ్ళని రద్దు చేసేసి ఈ ఇష్టం వచ్చిన రేట్లు కొనుక్కుంటూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 3 రూపాయల నుంచి 5 రూపాయల లోపు మాత్రమే కొనేదాన్ని 18 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొంటున్నట్టుగా చెబుతున్నాడు. మరి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎందుకు కొనాల్సి వచ్చింది? వాళ్ళ మీద రివర్స్ టెండరింగ్ తోటి ఎందుకు ఇబ్బంది పెట్టాడు? అంతర్జాతీయ సంస్థలను కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాడు? ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి అది. దానికి లెక్కపత్రాలు లేవు, వీళ్ళు కొనేదానికి లెక్కపత్రాలు లేవు. మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రజల మీద విపరీతమైన భారం పడతా ఉంది. అయినా నిమ్మకు నీరు ఎత్తినట్టు ఆయన పైన ఆయన చేసుకుంటానే ఉన్నాడు, పెంచుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నాడు. ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈరోజు ప్రజలకి వాస్తవాలు తెలుసు కాబట్టి గతంలో 2019కి ముందు వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు ఎంత వచ్చినాయి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి, బేరీజ్ వాళ్ళు వేసుకుంటారు కదా. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి ఇంట్లో కూడా ఈరోజు దాని మీద చర్చలు జరుగుతున్నమాట వాస్తవమే. తగ్గిస్తానన్న పెద్ద మనిషి ఇలా పెంచడం ఏంటి? ఈరోజు వరకు సమాధానం లేకపోవడం ఏంటి? పోనీ సంపూర్ణంగా ఏమైనా అందజేస్తున్నారా? విద్యుత్ కోతలు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఎండాకాలం ప్రారంభం ముందే ఇట్లా ఉంటే రేపు ప్రారంభమైన తర్వాత పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు. కాబట్టి దీనికి బాధ్యులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున ఎన్నికల్లో దీని మీద ప్రభావం నిస్సందేహం కనపడుతుంది. ఎందుకంటే సహజంగానే మహిళలకి ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, మద్యపాన నిషేధం చేయలేదు. 5 నక్షత్రాల హోటల్లో తప్ప ఎక్కడ కనపడకుండా చేస్తా అన్నాడు. అట్లా చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాను అన్నాడు. ఈరోజు మద్యపాన నిషేధం చేయకపోగా మద్యపానం మీద 25 సంవత్సరాలు సరిపోయిన అప్పులు తీసుకొచ్చాడు. కాబట్టి అప్పులు తెచ్చడానికి సరిపోతూ ఉంటుంది. అంటే మద్యపాన నిషేధం అనే మాట మర్చిపోయారు. దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నారు ఈరోజు. పోనీ నాణ్యమైన మద్యం కూడా అందజేయకుండా దాన్ని నియంత్రణ చేసుకుంటే ఒక అర్థం ఉండేది. నాణ్యమైన మద్యం అందించకుండా నాసిరకం మద్యం అందిస్తున్నందువల్ల ఇప్పటికీ రమారమి 3000 మంది పైచిల్లరుకి ఇబ్బందులు పడిపోతున్నారు. అలాగే 30,000 అంటే దగ్గర ఏ వైద్యశాలకు వెళ్ళినా కూడా 60-70% మంది ఈ మద్యానికి బానిసలై కిడ్నీలు, అలాగే లివర్ ప్రాబ్లమ్స్ తోటి ఈరోజు వచ్చినటువంటి రోగులే ఉంటున్నారు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ మద్యపానం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటో ముఖ్యంగా గృహిణులకు బాగా తెలుసు కాబట్టి, వాళ్ళు పడే ఇబ్బందులు వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ఈ ప్రభుత్వానికి. ఆ రోజు ఇది ఆశపడి మద్యపాన నిషేధం చేస్తానంటే మేము ఓట్లు వేసాం. ఈరోజు నాసిరకం మద్యం అందించేసి మా కుటుంబంలో వాళ్ళకి ఆరోగ్యాలు లేకుండా చేస్తున్నాడు, అనారోగ్య పాలు చేస్తున్నాడు. మరి ఆర్థికంగా చాలా చితికిపోతా ఉన్నాం ఈ వైద్యానికి ఖర్చులు పెట్టుకోలేక. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగడానికి, ప్రభుత్వ పెద్దలు నిలదీయడానికి ఈరోజు మహిళలు సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి మద్యపానం వల్ల మహిళలు ఎంత వ్యతిరేకత ఉన్నారు, అలాగే విద్యుత్ ఛార్జీలు పెరిగినందువల్ల ఎంత వ్యతిరేకత ఉన్నారు, అలాగే ఇప్పుడు రవాణా ఛార్జీలు కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, ఇంధన ధరలు కావచ్చు, మొత్తానికి అది ఇదని లేకుండా అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారిని కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు స్పష్టంగా అందరికి కనపడతా ఉంది. ప్రజలు దాన్ని ఏ విధంగా వ్యక్తం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాయుధం అనేది ఓటే. రేపు ఎన్నికల్లో ఆ ఓట్లు అనేది చూయించుకొని వాళ్ళు వ్యతిరేకత స్పష్టంగా చెప్పాలని చెప్పని భావిస్తూ ఉన్నారు.
దీన్ని ఇప్పుడు మద్యపానం వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, యువత ఎలా బలైపోతా ఉన్నారు, నిరుద్యోగులు దానికి ఎలా బానిసవుతా ఉన్నారు, అలాగే మధ్యతరగతి వాళ్ళే కాకుండా రోజు కష్టపడే వాళ్ళు కూడా ఈరోజు దానికి బానిస అయిపోయి ఆరోగ్యాలు ఎలా చెడగొట్టుకుంటున్నాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది. కనపడుతున్నాయి ఎదురుగా. కొంతమంది మరి అసువులు బాశారు, అవును, మరి ఎన్నో వేల మంది చనిపోవడం కూడా జరిగింది. ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఇది బారిన పడి ఈరోజు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. అది వైద్యశాలలకు వెళ్తూ ఉంటే తట్టుకోలేకపోతూ ఉన్నారు ఆ ఖర్చులకి. మరి ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి కదా. విద్యుత్ ఛార్జీలే కాకుండా ఇవన్నీ కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి కదా. రవాణా ఛార్జీలు పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. ఏది పెంచడం అన్నారు, ప్రతిదీ పెంచుకుంటూనే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా ఈరోజు బేరీజ్ వేసుకుంటారు. దాని ప్రభావం నిస్సందేహంగా ఉంటుంది. ఒక విద్యుత్తే కాకుండా అన్ని రకాలుగా ఈరోజు బాధపడే మహిళే మొట్టమొదట బాధితురాలు మహిళే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తిరుగుబాటు మొదలవుతుంది. అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటుగా విద్యుత్ కోతలు కూడా విధిస్తూ ఉన్నారు. చాలా చోట్ల కొరతలు కూడా కనిపిస్తున్నాయి. విద్యుత్ కూడా అందించట్లేదు కదా. అవును. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి రేపు ఎన్నికల్లో నిస్సందేహంగా. అంటే చంద్రబాబు గారు అంటే 2019 ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత అయితే కరెంటు కోత అనేది ఎక్కడా కనిపించలేదు. కానీ ఎలక్షన్స్ అయ్యి 2019లో అధికారం మారిన తర్వాత మాత్రం కరెంటు కోత అనేది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ కరెంటు కోతలతో పాటుగా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. సో అంటే ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి, అందుట్లో అనుమానమే ఉంది. ఇప్పుడు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కదా, మాకు 18 రూపాయలు పెట్టి కొందాం అంటున్నా కూడా విద్యుత్ దొరకట్లేదని. అంత అవసరం ఏమొచ్చింది? అంత రేట్లు పెట్టి కొంటున్నాం అంటేనే అక్కడ ఏదో కుంభకోణం ఉందని అర్థమైపోతా ఉంది కదా. నీకు 3 రూపాయల నుంచి 5 రూపాయలు లోపిస్తానన్నటువంటి సప్లై చేస్తా ఉన్న వాళ్ళందరూ వదిలేసి నువ్వు బయట నుంచి ఎంత కొనాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళ దగ్గర ఏదో అవినీతి జరిగిందని చెప్పని వాళ్ళని దూరంగా పెడితే కదా వచ్చింది. ఇప్పుడు 5 రూపాయలకి అందించే వాళ్ళ మీద అవినీతి జరుగుతుంటే 18 రూపాయల మీద అందిస్తుంటే వాళ్ళ గురించి ఏం ఆలోచించాలి? అంటే ముందు ప్రణాళిక లేకపోవటం, కక్ష సాధింపు ధోరణి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతోటి ఒప్పందాలు చేసుకున్నాడు కాబట్టి ఆ ఒప్పందాలు నేను కొనసాగించను, ఇదే కదా జరుగుతుంది. దానివల్ల ఇబ్బంది పడేది ప్రజలే కదా. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటారు రేపు ప్రజలు, సరైన విధంగా సరైన తీర్పిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కరెంటు కోతలకు సంబంధించి కావచ్చు, మీరు అన్నట్టు నిత్యావసర వస్తువులు కానీ, ఫ్యూయల్ కానీ, ఇంధనం, పెట్రోల్, డీజిల్ ఖర్చులు కూడా కంపేర్ టు సరౌండింగ్ స్టేట్స్ ఏపీలో చాలా హై రేట్సే ఉన్నాయి. సో అలాగే మీ ఇంతకుముందు కూడా మీరు ప్రజలు బాగా ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే మద్యపానం. సో దాన్ని కంప్లీట్గా నిషేధం చేస్తాను అన్నాడు ఆయన. అందుబాటులోకి తీసుకురాకుండా ఉంటేనేటువంటి ఆయన స్ట్రాటజీ ఏదో ఆయన ప్లే చేశారు. మరి ఆయన స్ట్రాటజీ రాబోయేటువంటి ఎన్నికల్లో ఫెయిల్ అవ్వబోతోంది అనేటువంటి చర్చ సాగుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు.